నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 2వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష ఏకాదశి తిథి ఉదయం 8:42 వరకు, తదుపరి ద్వాదశి తిథి. కృతికా నక్షత్రం రాత్రి 4:40 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. ధృతి యోగం ఉదయం 11:17 వరకు, తదుపరి శూల యోగం. బాలవకరణం ఉదయం 8:42 వరకు, కౌలవకరణం రాత్రి 7:54 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 5:03 నుండి 6:36 వరకు. అమృతకాలం రాత్రి 2:20 నుండి 3:53 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం రాత్రి 2:59 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:37 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు. మరలా రాత్రి 11:15 నుండి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:42 వరకు. రేపు యోగిని ఏకాదశి. భాగవత పురాణం ప్రకారం అలకాపురి నగరానికి రాజు కుబేరుడు. ఇతను కఠోర శివభక్తుడు. ప్రతినిత్యం శివలింగానికి రకరకాల పువ్వులతో పూజించి అభిషేకం ఆచరించిన తర్వాతనే తన దినవారి పనులను ప్రారంభించుకునేవాడు. తన పూజకు అవసరమైన పువ్వులను అందించడానికి హేమమాలి అనే అతన్ని సహాయకుడిగా నియమించుకున్నాడు. హేమమాలి ప్రతిరోజు మానస సరోవర ప్రాంతంలో పువ్వులను సేకరించి కుబేరుని పూజకు అందించడం అతని బాధ్యత. ఒకరోజు ప్రాతకాలంలో హేమమాలి తన భార్య స్వరూపావతి అందానికి మోహావేశితుడై తన బాధ్యత మరిచి ఆమెతో క్రీడిస్తూ సమయాన్ని మర్చిపోయాడు. పూజ కోసం పువ్వుల కోసం ఎదురు చూస్తున్న కుబేరుడు ఎంతకు రాని హేమమాలి మీద తీవ్ర అసహనంతో ఉన్నాడు. చివరకు కారణం తెలుసుకున్న కుబేరుడు పట్టరాని ఆగ్రహానికి లోనయ్యి హేమమాలిని కుష్ఠరోగిగా మారమని, భార్యా వియోగం ఏర్పడాలని శపించాడు. శాపగ్రస్తుడైన హేమమాలి బాధతో దేశ సంచారం చేస్తూ ఒకరోజు మార్కండేయ మహర్షిని కలుసుకుని తన వృత్తాంతం చెప్పి తనకు శాప విమోచన జరిగే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. మార్కండేయ మహర్షి హేమమాలిని ఓదార్చి జ్యేష్ఠ బహుళపక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థించమని సలహా ఇచ్చారు. హేమమాలి ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించాడు. మెచ్చిన విష్ణుమూర్తి హేమమాలి రుగ్మతను పోగొట్టి పూర్వపు స్వరూపాన్ని ప్రసాదించాడు అని, మరలా తన భార్యతో కలిసి కాపురం చేసుకునే పరిస్థితి కల్పించాడు అని పురాణ కథనం. ఈ వ్రతం ఉపవాసం ఆచరించే భక్తులకు ధన ధాన్య వృద్ధితో ఆనందకర జీవితం లభిస్తుంది అని నమ్మకం. పద్మపురాణం ప్రకారం రేపు ఈ వ్రతం ఆచరించిన వారికి 88,000 మంది వేద పండితులకు అన్న సంతర్పణ చేసిన ఫలితం లభిస్తుంది అని నమ్మకం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 7:10 వరకు ఉంటుంది. రేపు మాస కృత్తికా వ్రతం. శైవ భక్తులు ప్రతి కృత్తికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేస్తారు. సాయంత్రం కార్తీక దీపం పేరుతో దీపారాధనలు చేస్తారు. మంగళవారం కృత్తికా నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 4:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మంగళవారం ద్వాదశి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం వలన త్రిపుష్కర యోగం రేపు ఉదయం 8:42 నుండి రాత్రి 4:40 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు మధ్యాహ్నం 1:55 నుండి రాత్రి 8:14 వరకు ఉంటుంది. రవి చంద్రగ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 22:59 చేరుకోవడంతో రేపు సాయంత్రం 5:04 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.